జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ లపాకిస్తాన్ కానీ ఈ లపాకిస్తాన్ సైన్యానికి కానీ వాళ్ళ సైనికాధికారులకు అదేవిధంగా వాళ్ళ నాయకులకు అడిగి మరీ మెట్టుతో కొట్టించుకోవడం బాగా అలవాటు అనుకుంటా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు అదే మాదిరిగా అడిగి మరీ కొట్టించుకున్నాడు మెట్టుతో. అర్థమైందా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మధ్యనే ఈ ఆసిమ్ మునీర్ గాడికి పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇచ్చింది. నాకు తెలిసే ఎవరైనా సరే యుద్ధంలో గెలిస్తే ఫీల్డ్ మార్షల్గా ఈ పదోన్నతి అయితే పొందుతారు, అంతే కదా. కానీ ఈ ఆసిమ్ మునీర్ మాత్రం యుద్ధంలో ఓడిపోయినందుకు ఫీల్డ్ మార్షల్ పదవిని అయితే పొందగలిగినాడు అనమాట. ఎందుకంటే వీళ్ళ బతుకులకు వీళ్ళు యుద్ధాల్లో పాల్గొనడం తప్పితే గెలిచడం అనేది వీళ్ళ చరిత్రలో లేదు. అయినా కానీ ఏదో ఒకటి ఈ విధంగా ప్రమోషన్లు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఆసిమ్ మునీర్ అనేవాడు ఒక పెద్ద తీవ్రవాదం ఉండా కొడుకు. వీడు తీవ్రవాద సంస్థలతో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? వీడి బతుకంతా కూడా తీవ్రవాదం, జిహాదీ, అరాచకమే. వీడి బతుక్కి వీడు మన కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. మామూలు కారు కోతలు కాదు, మామూలు కోతలు కాదేని. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బెదిరిపోయి బంకర్లలో దాక్కున్నటువంటి ఈ అదురుముడ్డిగాడికి మన కాశ్మీర్ కావాలంట. వీడి బతుకు ఆ ఆపరేషన్ సింధూర్ టైంలో వీడు అసలు ఏడున్నాడో కూడా తెలియలా. అంత పోతుమోగడేనా? ఈయనకంట మళ్ళీ కాశ్మీర్ కావాలంట. చెప్పాలంటే వీడు ఫీల్డ్ మార్షల్ కాదు, ఫీల్డ్ మార్షల్ అన్నమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ లపాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ గాడు మొన్న అమెరికాకు పోయినాడు. మల్లానా ప్రస్తుతం భారత్ అమెరికా దేశాల మధ్యన ఈ వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే. రష్యా నుంచి మన భారతదేశం ముడి చమురును కొనుగోలు చేస్తుందని చెప్పి ఈ డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% పన్నులు అయితే విధించాడు. అంతేకాకుండా భారత్ను నానా మాటలంట శాపనార్థాలు పెడుతున్నాడు ఆడంగులోడు మాదిరిగా. భారత అమెరికాకు సరైన మిత్రదేశం కాదంటూ భారత్ను దూరం చేసుకునేటటువంటి ప్రక్రియను ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించాడు. అంటే భారత్ అమెరికాల మధ్య ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈ సంబంధాలు అయితే దెబ్బతింటున్నాయి. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు తెలిసిన? పాకిస్తాన్కు స్నేహస్తం అందిస్తున్నాడు. తీవ్రవాద దేశం తెలియదా? వాళ్ళు తీవ్రవాదం ఉండకూడదని తెలియదా? వాళ్ళకి నువ్వు స్నేహస్తం అందించావంటే ఇంక నువ్వు చెప్పే ఈ లంగా కబూర్లని ఏమినట్టు? మేము టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈయనగారు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు కదా డొనాల్డ్ ట్రంప్. అవన్నీ ఏమినట్టు అంటాలే. పాకిస్తాన్ పైన ఇంతకు ముందు విధించినటువంటి 29% ఈ పన్నుల్లో 10% పన్నులను తగ్గించేసినాడు. అంతేకాకుండా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఆయుధాలను అమ్మడానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడు. ఇక ఇదే మంచి సమయం అని చెప్పి భావించినటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు అమెరికా పర్యటనకు పోయినాడు. ఈ పర్యటన సందర్భంగా అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ ఆసిమ్ మునీర్ గాడు మాట్లాడతా, మాది గొప్ప అణ్వాయుధ దేశము పాకిస్తాన్. మా దేశంలో సుసంపన్నమైనటువంటి యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, మాతో పెట్టుకుంటే ఎవరైనా కూడా మటాషి అని మాట్లాడినాడు. ఓరే వద్దులే, కొన్ని మాట్లాడకూడదు. మీకు అంత సీన్ ఉంటే ఇన్ని రోజులు భారతదేశాన్ని మీరు బతకనిచ్చారంటారా? మీకు అంత సీన్ ఉంటే మీ మొనమో బతుకులకు మీ బతుకులు జాడా మీకెందుకు ఇవన్నీ? ఎందుకు ఈ కోతలు అన్నీ అంటాలే? అవసరం మీకు ఈ బిల్డప్లా? ఈ ఆసిమ్ మునీర్ గారు మాట్లాడటము నేను ఇప్పుడు అమెరికా గడ్డ మీద నుండి చెప్తున్నా. మా దేశానికి భారతదేశం మూలంగా హాని జరుగుతుంది అని చెప్పి తెలిసిన మరుక్షణమే మేము భారత్ మీద అణుబాంబులతో విరుచుకుపడతామని మాట్లాడినాడు. ఏలను వచ్చిపోతా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటారు జనాలు. అంత పోతు మొగోళ్ళు మీరు. మరి భారత మొత్తాన్ని కూడా నాశనం చేస్తామని మాట్లాడినాడు. భారత్తో పాటు సగం ప్రపంచాన్ని ఒలకాడు చేస్తాము, మా చేతుల్లో అణ్వాయుధాలు ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరంట. ఈ ఆసిమ్ మునీర్ గాడు నోటికొచ్చిందల్లా కారు కోతలు కూసాడు. దీంతో ఈ ఆసిమ్ మునీర్ పైన చాలా మంది తీవ్రమైనటువంటి విమర్శలన్నీ కూడా చేస్తారు. ఈ క్రమంలో అమెరికా రక్షణ వ్యవస్థ అయినటువంటి పెంటగాన్ తీవ్రంగా స్పందించింది. పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబియో ఈ ఆసిమ్ మునీర్ పైన విరుచుకుపడినాడు. ఈ సందర్భంగా పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబియో మాట్లాడుతా, ఈ ఆసిమ్ మునీరు అమెరికా భూభాగం మీద నుండి అలా మాట్లాడడానికి వాడికి అసలు ఎంత ధైర్యము? అమెరికా గడ్డ మీద నుంచి ఈ ఆసిమ్ మునీరు అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్న వెంటనే ఈ ఆసిమ్ మునీర్ను చొక్కా పట్టుకొని అమెరికా నుంచి బయటికి తోసి అవతల బారేయాల్సింది. ఎంత ధైర్యం ఉంటే ఈ ఆసిమ్ మునీరు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతాడు? అది కూడా ఐక్యరాజ్య సమితి కులమైనటువంటి అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగానే సిగ్గుమాల చర్య అని చెప్పేసి దుమ్మెత్తిపోసినాడు. ఈ ఆసిమ్ మునీర్ అనే జిహాదీగాడు భారత్తో పాటు సగం ప్రపంచాన్ని కూడా ఒలకాడు చేస్తానని చెప్పి మాట్లాడినాడు.
పొగరబోతు మాటలు మాట్లాడాడు. అంటే ఈ ఆసిమ్ మునీర్ అనేవాడు ఒక అరాచకవాది, ఈ ఆసిమ్ మునీరు సూటు వేసుకున్నటువంటి ఒక బిన్ లాడెన్ లాంటి వాడు అని చెప్పేసి మాట్లాడినాడు. వాస్తవమే కదా. ఆల్ ఖైదాను సృష్టించినటువంటి బిన్ లాడెన్ కు, అదే విధంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ కు పెద్దగా తేడా ఏమీ లేదు. పాకిస్తాన్ అనేది ఒక మోసపూరిత దేశం. అసలు ఈ పాకిస్తాను ఒక దేశ బాధ్యతలను నిర్వర్తించగలుగుతాదా లేదా అనేసి ఇప్పుడు అనుమానం వస్తుంది. ఈ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు అచ్చం ఇస్లామిక్ దేశాల మాదిరిగానే ఉంటున్నాయి. ఇంకా ఇది కూడా అదే కదా, ఇదేం అదే వేరా, ఇది అదే. ప్రపంచానికి అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడినటువంటి ఈ పాకిస్తాన్ను ఇమ్మీడియట్గా అమెరికా మిత్ర దేశాల లిస్ట్ నుంచి అయితే తీసేయాలా, తీవ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశంగా పాకిస్తాన్ అయితే గుర్తించాలని చెప్పేసి ఈ పెంటగాన్ మాజీ అధికారి మాట్లాడినాడు. ఇక ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ను ఒక నాన్ గ్రాటా పర్సన్గా గుర్తించి ఈ ఆసిమ్ మునీర్ వీసాను అయితే రద్దు చేసి పారేయాలా. ఈ ఆసిమ్ మునీర్ లాంటి తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి మాట్లాడినాడు. ఇది ప్రపంచానికే ప్రమాదం అంట. అమెరికన్ పెంటగాన్ మాజీ అధికారి ఈ మైఖేల్ రూబియో ఆసిమ్ మునీర్ పైన విరుచుకుపడినాడు. ఆసిమ్ మునీర్ను బిన్ లాడెన్తో పోల్చి ప్రపంచానికి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ అనేవాడు ఎలాంటి వాడో తెలియజేశాడు. అది విషయం. అలాంటి వాళ్ళతో ఈయన గారు ట్రంప్ గారు వాళ్ళతో మంత్రాలు చేస్తాడు, వాళ్ళని లంచ్కి పిలుచుకొని వాళ్ళతో కలిసి లంచ్ చేస్తాడు. పాకిస్తాన్ కూడా గొప్ప దేశమే అంటాడు, భారత్కు సరిసమానమైన దేశం అంటాడు, వాళ్ళకు ఆయుధాలు అందిస్తానంటాడు. ఇప్పుడు వాడు ఏకంగా ఎవరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడు ఇప్పుడు ఏమన్నాడు, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానంటాడు. అంటే నువ్వు తీవ్రవాదానికి సపోర్ట్ చేసేట ఏంది లేదా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మళ్ళీ ఈ కంపుగాడు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. అచ్చం వీడికి బదులే ఈ ఎచ్చల్లోనూ ఈ కథల్లోనూ. నిజంగా నాకు తెలిసినంత వరకు ఈ ట్రంప్కి మాత్రం చిప్పు దొబ్బిపోయింది, అది మాత్రం పక్కా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.